లోకం అనేది యవనస్తుల్ని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అలాగే కుటుంబం కూడా యవనస్తుల్ని ప్రభావితం చేస్తుంది. అయితే లోకం ఎలాగో యవనస్తులను ప్రభావితం చేస్తుంది అనేది తెలియచేయడం జరిగింది. ప్రభు యొక్క సంఘాల్లో ఉండేటువంటి యవనస్తులు అలా లోకం వాళ్ళని చెడు వైపుకి ప్రభావితం చేస్తా ఉన్నట్టయితే ఆ లోకం యొక్క ఎఫెక్ట్ అనేది యవనస్తుల మీద పడతా ఉంటే ఆ లోకం యొక్క ఎఫెక్ట్ అనేది యవనస్తుల మీద పడకుండా ఉండడానికి ఒక స్వార్థికుడిగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది మనం బాగా ఎరగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడైతే యవనస్తుల మీద లోకం యొక్క ఎఫెక్ట్ పడదో అప్పుడు సంఘంలో బలవంతులుగా వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నేటి సమాజంలో ఎక్కువ శాతం క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు ఉండేటువంటి యవనస్తులు లోకములు ఉండేటువంటి స్నేహితుల యొక్క ప్రభావితం వాళ్ళ మీద ఎక్కువ పడటం వల్ల ఆరాధనలకి మానేస్తా ఉన్నారు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు మానేస్తా ఉన్నారు. అలాగే వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో యవనస్తుల యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతా ఉంది అనేది మనం గమనించాలి. అది లోకం వాళ్ళ అంతగా ప్రభావితం చేస్తుంది అనమాట. వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ లోకం వైపు వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తా ఉన్నారు. దానికి గల కారణం వాళ్ళ ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద బాగా ఎక్కువగా పడుతుంది కాబట్టి. రెండోది కుటుంబంలో యవనస్తులైనటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం తల్లిదండ్రుల ద్వారా ప్రభావితం చేయబడుతుంది. ఎందుకంటే ఎక్కువ సమయం యవనస్తులు ఇంటి దగ్గర గడపడానికే ఇష్టపడేటట్టుగా మనం మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు సమాజంలో క్రైస్తవ కుటుంబాల్లో లేదా క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులు ఎక్కువ సమయం ఇంటి దగ్గరే తల్లిదండ్రులతో గడపడానికి ఇష్టపడుతున్నారా, లోకంలో ఉండేటువంటి తన స్నేహితులతో గడపడానికి ఇష్టపడుతున్నారా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి. నేడు ఉన్నటువంటి సమాజాన్ని బట్టి ఎక్కువ మంది క్రైస్తవ కుటుంబాలు ఉండేటువంటి యవనస్తులు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళు ఏదో మాట అనుకోవటం, పోట్లాడుకోవటం, గొడవలు పడటం, దెబ్బలాడుకోవటం. సో అలాంటి వాతావరణం వల్ల పిల్లలు ఇంటి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఒక క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు అనేటువంటి వారు ఎంత విధేయత కలిగినటువంటి వారుగా, భక్తిగా, యథార్థంగా, నమ్మకంగా, సంతోషంగా గడుపుతూ ఉంటారో ఆ వాతావరణం అనేది పిల్లల్ని బయట ప్రపంచానికి వెళ్ళిపోకుండా ఆపగలుగుతుంది. మా తల్లిదండ్రులతో ఉంటే హ్యాపీగా ఉంటుంది, మా తల్లిదండ్రులతో ఉంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది, మా తల్లిదండ్రులతో ఉండటం మాకు చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి వాతావరణాన్ని కుటుంబం అనేది ఎప్పుడైతే ఏర్పాటు చేయగలదో అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే బయట వాతావరణానికి అలవాటు పడకుండా కుటుంబ వాతావరణానికి ఎక్కువ అలవాటు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇంట్లో ఉండేటువంటి యవనస్తుల్ని తల్లిదండ్రులు ప్రభావితం చేయాలి. ఎలా ప్రభావితం చేయాలి? వాళ్ళు ఇంట్లో ఉంటే నరకం, ఇదిలో గెలిపోతే సంతోషం అన్నట్టు కాదు. ఇంట్లో ఉంటేనే సంతోషం ఉంటుంది అనేటువంటి ఆ ఎఫెక్ట్ అనేది తమ ఇంట్లో ఉండే యవనస్తుల మీద పడేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేయాలన్నమాట. అలా ఎప్పుడైతే క్రైస్తవ కుటుంబాలు జాగ్రత్తగా ఆలోచన చేసి దైవ మార్గంలో దైవికమైన విధానాల్లో వాళ్ళు పెరుగుతారో ఆ ప్రభావం పిల్లల మీద పడి ఎక్కువగా పేరెంట్స్ తో కూడా ఉండడానికి వాళ్ళు ఇష్టపడేటట్టుగా మనం మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం గమనించాలి. మూడోది, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే సంఘ వాతావరణం. ఈరోజు క్రీస్తు ప్రభు సంఘాలు ఆత్మీయంగా పెరుగుతున్నాయి, కానీ అందులో ఉన్న యవనస్తుల యొక్క సంఖ్య అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం సంఘ వాతావరణం వల్ల యవనస్తులు ఎలా ప్రభావితులు అవుతారు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా సర్వోన్నతులైన దేవుడు సంఘం అనేటువంటిది ఎలాగ ఉండాలని కోరుకున్నారో అలాగే ఉండాలి. అలా లేకపోతే దాని ఎఫెక్ట్ అనేది యవనస్తుల మీద చాలా ఎక్కువగా పడుతుంది. ఏమని తెలియజేశారు అక్కడ అనంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ వాళ్ళకి
దేవుని నుండి యేసుక్రీస్తు కృపా సమాధానం కలగాలని చెప్పేసి రాశారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, సంఘ వాతావరణం అనేది ఎలా ఉండాలని దేవుడు కోరారు అనేది మనం గమనిస్తే, దేవుడు సంఘ వాతావరణం అనేది ఎలా ఉండాలని కోరుకున్నారో ఎగ్జాక్ట్లీ అలాగే ఉండాలి. అలా లేకపోతే ఆ సంఘ వాతావరణం పాడైపోయినట్టే. సంఘ వాతావరణం పాడైపోతే సంఘంలో ఉన్న సభ్యులు కూడా పాడైపోతారు. ఎలా ఉండాలని కోరారు అయినా సంఘాన్ని అని అంటే ఒక విషయం చెప్పాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. మీ అందరూ తెలుసు, సంఘం అనే పదం ఎక్లీషియన్ అనేటువంటి ఒక గ్రీకు పదాన్ని నుంచి అది అనువాదం చేయబడిందని. ఆ ఎక్లీషియన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పిలువబడిన వారు అని. వీళ్ళు ఎక్కడి నుంచి పిలువబడ్డారు అని అంటే లోకంలోంచి పిలువబడ్డారు. అంధకార సంబంధం అధికారంలోంచి వీళ్ళు పిలువబడ్డారు. ఈ పిలువబడిన వారిని సంఘం అని చెప్పడం జరిగింది. ఈ సంఘం అనేది ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించారని అంటే పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశించారు. సంఘం పరిశుద్ధంగా ఉండాలనంటే ఏం జరగాలి అని చెప్పాడనంటే పరిశుద్ధపరచబడటం అనే ప్రోగ్రాం అనేది జరగాలన్న. పరిశుద్ధపరచబడటం అనేటువంటి ఈ ప్రోగ్రాం అనేది ఎలా జరుగుతుందనంటే బాప్తీసం ద్వారా. ఒక వ్యక్తి లేదా ఒక పాపి బాప్తీసం పొందటం వల్ల పరిశుద్ధపరచబడతా ఉన్నాడు. పరిశుద్ధపరచబడిన వ్యక్తి పరిశుద్ధంగా జీవించడానికి అతడు నిర్ణయించబడ్డాడు అనే సంగతిని ఆయన మనకు తెలియజేశాడు. కాబట్టి సంఘము అని అంటే ఇటుకలో సిమెంట్తో కట్టింది కాదు, అది మనం గమనించాలి. సంఘం అని అంటే పర్సన్, ఒక వ్యక్తి. బాప్తీసం పొందినటువంటి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవంగా చేర్చబడతా ఉన్నాడు. అది మనం గుర్తించినటువంటి వారమే. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవంగా చేర్చబడినటువంటి ఒక వ్యక్తి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి సంఘ వాతావరణంలో అని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పేశాడు. ఎప్పుడైతే దేవుడు కోరుకున్నట్టుగా సంఘం పరిశుద్ధంగా జీవిస్తా ఉందో ఆ పరిశుద్ధంగా జీవించేటువంటి సంఘము యొక్క ప్రభావం యవనస్తుల మీద పడుతుంది. వాళ్ళు ఏమి నేర్చుకుంటారని అంటే పరిశుద్ధంగా జీవించడం అనేది నేర్చుకుంటారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక పాయింట్ ఏంటంటే సంఘ వాతావరణంలో సభ్యులుగా కొనసాగుతున్నటువంటి కొంతమంది సీనియర్స్ అనేవాళ్ళు ఉంటారు. సుమారు ఒక 10 years నుంచి సంఘ సభ్యులు ఉన్నవాళ్ళు, ఒక 20 years నుంచి సంఘ సభ్యులు ఉన్నవాళ్ళు, ఒక 30 years నుంచి సంఘ సభ్యులు ఉన్నవాళ్ళు. వీళ్ళు యొక్క ఎఫెక్ట్ అనేది ఆ నెక్స్ట్ వచ్చేటువంటి ఆ యవనస్తుల మీద ఎక్కువగా ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షించేటువంటి వారిలో స్వార్థికులున్నా సంఘ సభ్యులున్నా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందనంటే సంఘ వాతావరణాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నారు, సంఘ వాతావరణాన్ని ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించారు. దేవుడు ఉద్దేశించినట్టుగా సంఘ వాతావరణం అనేది ఉందా లేదా, ఆ సంఘంలో ఒక సభ్యుడిగానో సభ్యురాలుగానో ఉంటున్నటువంటి నేను నా పరిశుద్ధతను బట్టి ఎదుటివారు ఎలా ప్రభావితులు అవుతున్నారు అనేది ఎవరికి వాళ్ళే సొంతంగా స్వపరీక్ష చేసుకోవాలి. కేవలం నేడు దినాన క్రీస్తు ప్రభు సంఘాలు సంఖ్యలో నాణ్యతలో పెరగలేకపోవడానికి, యవనస్తుల సంఖ్య సంఘాల్లో తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే సంఘంలోనికి ఆరాధనకు వెళ్ళేటువంటి సంఘ సభ్యుల యొక్క బిహేవియర్ అనేది, వాళ్ళ ప్రవర్తన అనేది ఏమాత్రం కూడా యవనస్తుల్ని ప్రభావితం చేయలేకపోతా ఉంది. ఇప్పుడు కేవలం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారని అంటే సంఘ సభ్యులు ఆదివారం వస్తుందా లేదా, మనం ఆరాధనకు వెళుతున్నామా లేదా, ప్రభురాత్రి భోజనం పాలు పంచుకుంటున్నామా లేదా, అందరితో కలిసి 4 పాటలు పాడామా లేదా, కానుకలు ఇచ్చామా లేదా, సహోదరుల చేత ప్రార్థన చేయించుకున్నామా లేదా, ఇంటికి వచ్చేసామా లేదా అనేది మాత్రం ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రియమైన సహోదరులను మనం గమనించవలసింది ఏంటంటే సంఘం అనేది క్షేమంగా అభివృద్ధి చెందడానికి సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటన్నిటిని చేయాలి. అవి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఇతరులని ప్రభావితం చేయగలుగుతాం. కార్యక్రమాన్ని వీక్షించేటువంటి మీరు అందరూ కూడా మీరు గమనించాలి. మీరు బాప్తీసం పొందింది ఎప్పుడు, మీరు బాప్తీసం పొంది ఎంతకాలం అయింది? ఒకవేళ ఒక 5 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, 15 సంవత్సరాలు అయిందా, 20 సంవత్సరాలు అయిందా? ఒకవేళ ఈ 10, 15, 20 సంవత్సరాల్లో మీరు బాప్తీసం పొంది నా అనుభవం మీకుంటే
మీ ద్వారా ఎంతమంది ప్రభు సంఘంలోనికి సభ్యులుగా చేర్చబడ్డారు? ఎంతమందిని మీరు ప్రభావితం చేయగలిగారు? ఒక 10 సంవత్సరాల నుంచి కేవలం మీరు ఒక్కరే ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతా ఉంటే, మీ వల్ల ఎవరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళాలని ప్రభావితం చేయలేకపోతే మీ సీనియారిటీ ఏమైంది? చూడండి ప్రియమైన సహోదరులు, ఒక ఎల్ఐసి పాలసీ చేయించేటువంటి ఒక ఏజెంట్ ఏం చేస్తాడంటే, తనకంటే సీనియర్ దగ్గరికి వెళ్ళి నేను కొంత పాలసీ చేయాలనుకుంటున్నానని చెప్పిన తర్వాత ఆ సీనియర్ ఏం చేస్తాడంటే, బాబు నువ్వు ఎలాంటి కార్యక్రమం చేస్తున్నావు, పాలసీ కడుతున్నావు, కాబట్టి నీవు కూడా కొంత మేలు అనేది పొందాలని అంటే నువ్వు కూడా ఏజెంట్ తీసుకో, నువ్వు కొన్ని ఆ పాలసీలు చేపించు, నీకు దీని ద్వారా కొంత బెనిఫిట్ వస్తుంది అని వాడు ఆ సీనియర్ క్లాస్ తీసుకుంటాడు ఇతనికి. అది ఇతను వినిన తర్వాత ఏం చేస్తాడని అంటే, అతని ప్రభావం ఇతని మీద పడిన తర్వాత, ఇదిగో నాకు ప్రతి నెల ఎంత కమిషన్ వస్తుంది, ఎంత సంపాదిస్తున్నాను, కాబట్టి నేను ఎలాగో హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని ఇతను మోటివేషన్ చేస్తాడు. మోటివేషన్ చేసిన తర్వాత అతని వల్ల ప్రభావితం చేయబడి ఏం చేస్తాడంటే, ఇతను ఇంత కాలంలో ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత హ్యాపీగా ఉంటున్నాడు, ఇలాంటి లగ్జరీ లైఫ్ అనేది ఇతను అనిపిస్తున్నాడు, కాబట్టి నేను కూడా అలా చేస్తే నాకు కూడా అలాంటి బెనిఫిట్స్ వస్తాయనే ఆశతో ఇతను ఏం చేస్తాడంటే, ఇతను పాలసీ కట్టి ఏజెంట్ తీసుకుని ఇతను మరి కొంతమంది చేత పాలసీలు కట్టిస్తాడు కదా, అది మనకు తెలుసు. ఇతడు మరొక జూనియర్ ఏజెంట్ గా ప్రభావితం చేయబడటానికి గల కారణం అతనికంటే సీనియర్ ఏజెంట్ అనమాట. అంటే సీనియర్ ఏజెంట్ ఏదైతే ఇతనికి చెప్పాడో ఆ చెప్పిన మాటలు అతను ప్రభావితం చేసి ఇతడు కూడా ఒక ఏజెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు, పాలసీలు కట్టించుకునే వ్యక్తిగా. అలాగే మీరు లోకంలో ఎంతో మందిని ప్రభావితం చేసిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున ఒక క్రైస్తవుడిగా, సత్యము ఎరిగినటువంటి క్రీస్తు సంఘ సభ్యుడిగా ఒక 10, 15, 5, 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. చర్చ్ మెంబర్షిప్ అనేది ఉంది. ఈ సంఘంలో సభ్యత్వం అనేటువంటిది తీసుకున్నటువంటి మనము ఎంతవరకు ఇతరులని ప్రభావితం చేస్తున్న దేవుని సన్నిధికి వెళ్ళటానికి అనేది మనం ప్రశ్న వేసుకున్నప్పుడు, మరి ఎంతవరకు మీ టార్గెట్స్ మీరు పూర్తి చేస్తున్నారో ఆలోచన చేయండి. అంటే సంఘ వాతావరణంలో సీనియారిటీ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తా ఉంది. సీనియర్స్ అనేవాళ్ళు సంఘ వాతావరణంలో ఎలాగే జీవించినప్పుడు యవనస్తులు ప్రభావితులు అవుతారని అంటే, దేవుడు ఆశించినట్టుగా జీవించినప్పుడు. దేవుడు ఎలాంటి ఆశను కలిగి ఉన్నాడని అంటే, మీరు పరిశుద్ధంగా జీవించాలని చెప్పేశాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తా ఉంటామో సీనియర్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తారో ఆ పరిశుద్ధమైన జీవితము యవనస్తులను ప్రభావితం చేయగలదు. కాబట్టి సంఘంలో సభ్యులుగా చేర్చబడిన వారు కానీ, సంఘంలో సువార్థికులుగా జీవించేటువంటి వారు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలని అంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించడం అంటే అర్థం ఏంటనంటే, ఎప్పుడు కూడా తమ జీవితంలో పాపం అనే దానికి చోటు అనేది ఇవ్వకూడదు. వారిని గురించినటువంటి ఐడెంటిఫికేషన్ అనేది పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని కలిగినప్పుడు వారి జీవితము ఇతరుల్ని ప్రభావితం చేయగలదు. అంతేగాని సంఘానికి వెళ్ళేటువంటి ఇద్దరు సీనియర్స్ తిట్టుకుంటున్నారు అనుకోండి, యవనస్తులు ఏం చేస్తారని అంటే, మాకంటే సీనియర్స్ వీళ్ళే తిట్టుకుంటున్నారు కాబట్టి మనం తిట్టుకోవడంలో నష్టం లేదనుకుంటారు. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు సీనియర్స్ అనేవాళ్ళు, సంఘ సభ్యులు, వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తారంటే పోట్లాడుకుంటుంటారు. కాబట్టి జూనియర్స్ ఏం చేస్తారని అంటే యవనస్తులు, మనం పోట్లాడినా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు, సాడులు చెప్పినా పర్లేదు, ఆరాధనకు వెళ్ళకపోయినా పర్లేదు, వెళ్ళిపోయి పాటలు పాడకపోయినా పర్లేదు, వెళ్ళిపోయి నిద్రపోయినా పర్లేదు అని సీనియర్స్ చూసి జూనియర్స్ ఏమవుతారని అంటే ప్రభావితులవుతారు. కాబట్టి ఎప్పుడైతే సీనియర్స్ దేవునికి ఇష్టం కానిటువంటి కార్యాలని చేస్తారో ఆ ఇష్టం కాని కార్యాలే యవనస్తుల మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకని ఈ రోజు నేడు దినాల్లో ఏం జరుగుతుందనంటే, సంఘాలకు వెళ్ళేటువంటి సీనియర్స్ అనేవాళ్ళు టయానికి హాజరు కారు. చూడండి, యాక్చువల్ గా ఆరాధన అనేటువంటిది ఎర్లీ మార్నింగ్ 10 o'clock అని అంటే సీనియర్స్ ఏం చేయాలా అని అంటే కనీసం 9:45 9:50 చర్చ్ ప్రాంగణంలోకి వెళ్ళిపోవాలి. అది సీనియర్ చేయవలసింది. టైం మెయింటెనెన్స్ అనేది సీనియర్స్ కలిగి లేకపోతే అప్పుడు యవనస్తులు ఏం చేస్తారు,
ఓహో నాకంటే సీనియరే, నాకంటే ముందు నుంచి వెళ్తున్నాడు ఇతను చర్చికి. కాబట్టి ఇతను ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత పాటలు పాడుతున్నప్పుడు మధ్యలో వెళ్తున్నాడు ఇతను ఆరాధనకి. కాబట్టి నాకంటే అనుభవం, నాకంటే సీనియరే పాటల మధ్యలో వెళ్తున్నప్పుడు నేను పాటలు అయిపోయాక వెళ్తే నష్టం ఏంటి అని అనుకునే ప్రభావం ఉంది, అనుకునే అవకాశం ఉంది. అలా ప్రభావితులు అవుతారు. ఒకవేళ యవనస్తుడు పాటలు పాడేసిన తర్వాత వచ్చినప్పుడు అక్కడ పనిచేసే సువార్థికుడు, నాన్న నువ్వు పాటలు అయిపోయాక వచ్చేయండి నాన్న అని అడిగితే, ఇదిగో నాకంటే ముందు నుంచి వస్తున్నాడు కదా, ఆయన పాటల మధ్యలో వచ్చాడు కదా, నేను పాటలు అయిపోయాక వస్తే ఏం నష్టం అనే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీనియర్స్ యొక్క ప్రభావితం లేదా సీనియర్ యొక్క ప్రభావం జూనియర్ మీద పడుతుంది. కాబట్టి సంఘాలకు వెళ్ళేటువంటి సీనియర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే ఎక్కువగా యవనస్తుల్ని దేవుని సన్నిధి వైపుకి తీసుకువెళ్ళగలగాలి. అలాగే వాళ్ళని చూసి యవనస్తులు ప్రభావితం చేయబడేటట్టుగా సీనియర్స్ యొక్క బిహేవియర్ అనేది ఆధారపడి ఉంది. ఈ రోజున సీనియర్సే కానీ ఆరాధన టైంకి వెళ్ళరు. సంఘ సభ్యులని కాదు, సువార్థికులు కూడా. సువార్థికులు చాలా మందికి టైం చెప్తారు కానీ టయానికి ఆరాధన అనేది ప్రారంభించరు. కాబట్టి సువార్థికులు కూడా ఆ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నారు అనేది నా ఉద్దేశం. కాబట్టి అందరూ ఉండరు అలాగా. కొంతమంది టైమింగ్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయరు, ఫాలో అవరు. కాబట్టి ఖచ్చితంగా సీనియర్స్ యొక్క ప్రభావం జూనియర్స్ మీద పడుతుంది, అది మనం గుర్తెరగాలి. కాబట్టి సంఘ వాతావరణం అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలనేటువంటిది దేవుడు తెలియజేసినటువంటి సంగతి. ఆ విషయాన్ని మనం ఎరగకపోతే యవనస్తులు చెడిపోయేదానికి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన తెలియజేసినటువంటి మాటను మనం గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు మీరు చూస్తే ఇలా రాశాడు ఆయన. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడా సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రెండో విషయాన్ని ఏం చెప్పారు ఆయన అంటే, సంఘంలో ఉండేటువంటి సభ్యుల మధ్య ఐక్యత అనేది ఉండాలా, ప్రేమ అనేది ఉండాలా, సహవాసం అనేది ఉండాలా అనే విషయాన్ని తెలియజేశాడు. ప్రియమైన సహోదరులారా, మనందరి ప్రయాస ఏంటంటే క్రీస్తు యొక్క సంఘాలని సంఖ్యలో పెంచాలి, అట్ ద సేమ్ టైము నాణ్యతలో కూడా పెంచాలి. సంఖ్య అంటే సరిపోదు, వాళ్ళు నాణ్యమైనటువంటి వ్యక్తులుగా, పరిశుద్ధులైనటువంటి వ్యక్తులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఒక సువార్థికుడిగా మనందరి మీద ఉంది. అలాంటప్పుడు మన కుటుంబము సంఘానికి చాలా మాదిరికరంగా ఉండాలి. మనం అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపించకుండా మందకు మాదిరిగా ఉండటం అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా మనం మందను కాసేటువంటి వాళ్ళం. సో ఒక నాయకత్వపు బాధ్యత దేవుడు మనకు అప్పగించి ఉన్నారు. ఈ సువార్త పరిచర్య అనేది చాలా నమ్మకంతో చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ సువార్త పనిచేసేటువంటి సువార్థికుడికి తన కుటుంబం అంతా సహకారం చేయాలి, అన్ని విషయాల్లో సహకరించాలి. సువార్థికుడికి అతను డబ్బులు పట్టురానివ్వండి, డబ్బులు పట్టుకు రాకపోనివ్వండి. కొన్నిసార్లు దేవుని పని చేసినప్పుడు డబ్బులు వస్తాయి, కొన్నిసార్లు డబ్బులు రావు. కొన్నిసార్లు జీతం వస్తుంది, కొన్నిసార్లు జీతం రాదు. సువార్థికుడి జోబులో కొన్ని రోజులు డబ్బులు ఉంటాయి, కొన్నిసార్లు రూపాయి కూడా ఉండదు. అయినా సరే సువార్థికుడి యొక్క కుటుంబము సువార్థికుడికి వెన్నుముకలాగా సపోర్ట్ గా నిలబడగలగాలి. అప్పుడు సువార్త పని చాలా విస్తృతంగా జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సువార్థికుని యొక్క కుటుంబము ఎన్నో వదిలేసుకుని ఎన్నోసార్లు ఇబ్బందులు పోలయ్యి దేవుని పని చేయాలని ఆతురతతో తనకున్నది సువార్త పని కొరకై వెచ్చించి సువార్త పని చేసినప్పుడు ఆయనకి వెనకాల ఉండేటువంటి కుటుంబము అతనికి మోరల్ సపోర్ట్ గా నిలబడగలగాలి. అప్పుడు అతడు చాలా యథార్థంగా, నమ్మకంగా, నిజాయితీగా దేవుని పరిచయం చేయగలరు. అయితే ఆ దేవుని పని చేసేటువంటి సువార్థికుడు తన సంఘానికి ఎలాంటి విషయాలు నేర్పగలగాలంటే, సహవాసం కలిగి ఉండాలని నేర్పగలగాల, ఐక్యత కలిగి ఉండాలని నేర్పగలగాల, ప్రేమ కలిగి ఉండాలని నేర్పగలగాల. అతను నేర్పాలనంటే సంఘంలో ఉండేటువంటి సువార్థికుని యొక్క భార్య, సువార్థికుని యొక్క కుమారుడు లేదా కుమార్తె, ఆయన ఉంటున్న సంఘ సభ్యులు అందరూ, కుటుంబ సభ్యులందరూ సువార్థికుడికి సపోర్ట్ గా నిలబడాలి. అప్పుడు ఆయన ఏం చెప్తాడు,
నమ్మకత్వాన్ని గురించి మాట్లాడగలరు, సహవాసాన్ని గురించి మాట్లాడగలరు, ఐక్యతను గురించి మాట్లాడగలరు, ప్రేమను గురించి మాట్లాడగలరు. కాబట్టి సంఘం పరిశుద్ధత కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశమైంది. రెండోది, సంఘాన్ని దేవుడు ఎలా ఉండాలని ఉద్దేశించారు, ఆ సంఘ వాతావరణం అనేది ఎలా ఉండాలని ఉద్దేశించారో ఎఫెసీ పత్రిక 4:1-3 తెలియజేసిన మాటలు. సంఘ సభ్యుల మధ్య ఖచ్చితంగా ఉండవలసింది సహవాసం అని చెప్పేసి మాట్లాడాడు. సమాధానం అనుబంధం, వ్యక్తుల మధ్య సమాధానం ఉండాలా, మాట మాట పట్టింపులు ఉండకూడదు అంటున్నాడు ఆయన. ఎలాగ దేవుడు ఉండాలని ఉద్దేశించినప్పుడు సంఘం దేవుడు ఉద్దేశించినట్టుగా ఉంటుందా? సంఘానికి ఆరాధనకు వెళ్ళేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం అనే బంధం ఉంటుందా అనేది మనం గుర్తెరగాలి. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఆరాధనకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కోళ్ళు వంకలెట్టుకునో కుక్కలు వంకలెట్టుకునో దెబ్బలాడుకుంటున్నారు. ఈ రోజున పరిస్థితులు అలాగ అయిపోయినాయి. కాబట్టి సంఘము దేవుడు ఆశించినట్టుగా లేకపోతే ఆ సంఘంలో ఉండేటువంటి ఆ సీనియర్ సభ్యుల వలన యవనస్తులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు చెడిపోయేదానికి అవకాశం ఉంది. అదే ఇద్దరు సంఘ సభ్యుల మధ్య సమాధానం అనేది ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది యవనస్తుల మీద కూడా పడతావు. సంఘ సభ్యులు అంటే ఇంత సమాధానం ఉండాలా, సంఘ సభ్యుల మధ్య ఇలాంటి ఐక్యత ఉండాలా, సంఘ సభ్యుల మధ్య ఇలాంటి ప్రేమలు ఉండాలా అని యవనస్తులు చూసి నేర్చుకుని సంఘానికి వెళితే ఎంతటి మంచి అనుబంధాలు ఉంటాయి మాకు అని ప్రభావితం అయ్యేటట్టుగా సీనియర్ సభ్యులు ఉండవలసిన అవసరం ఉంది. అంతేగాని ఏదో విగ్రహారాధన చేయడానికి వెళ్ళినోళ్ళుగా ఐడియల్ వర్షిప్ చేసేసి వెళ్ళి ఎవరికి వాళ్ళు కూర్చుని ఏదో ఒక ఆయన పాటలు పాడుతుంటే ఆయనతో పాటు మనం నోరు మెదిపేసి వాక్యాన్ని వినేసి ఏదో మోగ విగ్రహాల్లో కూర్చుని వచ్చేసి మరలా మన జీవితాన్ని మనం జీవించేస్తామంటే మిమ్మల్ని బట్టి సంఘంలో ఉండేటువంటి యవనస్తులు దైవికమైనటువంటి విధానాల్లో పెరగటానికి ప్రభావితం చేయబడలేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారు, మీరు గమనించాలా, పౌలు ఇక్కడ చెప్పింది ఏంటంటే సంఘ సభ్యుల మధ్య ఐక్యత ఉండాలా, ప్రేమ ఉండాలా అని చెప్పేసి అతడు బ్రతిమలాడుతున్నాడు అన్నమాట. కాబట్టి సంఘం పెరగాలనంటే సువార్థికుని యొక్క పని, సువార్థికుని యొక్క కుటుంబం యొక్క సపోర్ట్ అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైంది. ఆ కుటుంబాన్ని చూసే మిగిలిన వాళ్ళు ప్రభావితం చేయబడతారు. కాబట్టి కష్టాలు వస్తాయి సువార్థికుని కుటుంబానికి, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అతను ఆశించినట్టుగా, కుటుంబం ఆశించినట్టుగా, భార్య ఆశించినట్టుగా, బిడ్డలు ఆశించినట్టుగా సువార్థికుడు ఒకవేళ అన్ని అమర్చలేకపోవచ్చు. అయినా సరే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి నమ్మకం కలిగి దేవుడు నా కుటుంబం పట్ల తగిన సమయాన్ని ఏర్పాటు చేయగలరు అని నమ్మి ఆ తగిన సమయం దేవుడు మనకు అనుగ్రహించేటంతటి వరకు ఆయన అప్పగించిన పనిని సువార్థికుల కుటుంబాలు నమ్మకంతో చేయవలసిన అవసరత ఉంది. ఎందుకనంటే ఆయన పని చేయడానికి నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన కుటుంబాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అది మనం మర్చిపోకూడదు. చూడండి, భారతదేశంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, కానీ కాశ్మీర్ బార్డర్ లో సోల్జర్ గా పనిచేసే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు అక్కడ. నేను ఎందుకు వెళ్ళకపోయాను కాశ్మీర్ బార్డర్ కి సరిహద్దులో కాపలా కాయడానికంటే దానికి నేను అర్హుడు కాను. కాబట్టి అర్హత లేని నాకు కాశ్మీర్ బార్డర్ లో శత్రువుల్ని అడ్డుకోవడానికి ఒక సోల్జర్ గా నన్ను సెలెక్ట్ చేయలేదు వాళ్ళు. అలాగే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు మనుషులు, కానీ క్రీస్తు సంఘంలో స్వార్థికుడిగా పనిచేయడానికి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి లేని భాగ్యాన్ని. దేవుని తోటలో పనిచేయడానికి దేవుడు నా కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, నా కుటుంబం ఒక సోల్జర్ లాగా పనిచేస్తున్నప్పుడు ఆ సోల్జర్ కి ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ సపోర్ట్ గా ఉండాలి. ఇది ఎరిగినటువంటి వారుగా సువార్థికులు పనిచేస్తే కష్టమైనా, ఇబ్బంది అయినా, నష్టమైనా, అవమానాలు వచ్చినా, ఏదొచ్చినా సరే తట్టుకుని నిలబడి సువార్త పనిచేస్తే నీ కుటుంబం ద్వారా మరికొంతమంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అలా మనం ప్రభావితం చేయబడాలి. అందుకనే సంఘాలు ఆత్మీయ స్థితిలో పెరగాలంటే సువార్థికుడి కుటుంబం ముందు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అది మనం గమనించినప్పుడే సంఘ సభ్యుల మధ్య సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ప్రేమలు ఉంటాయి. చూడండి, మన ప్రేమ గురించి గట్టిగా మాట్లాడాలని అంటే సువార్థికుని కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య ప్రేమలు ఉండాలి. ఐక్యతను గురించి మనం గట్టిగా మాట్లాడాలని అంటే సువార్థికుడి కుటుంబంలో ఐక్యత ఉండాలి. సమాధానం అనే దాని గురించి మనం గట్టిగా మాట్లాడాలని అంటే సువార్థికుడి కుటుంబంలో సమాధానం ఉండాలి. అర్థమైంది మీకు?
సువార్థికుడి కుటుంబంలో సమాధానం లేకపోయినా, ఐక్యత లేకపోయినా, ప్రేమలు లేకపోయినా, ఈ సువార్థికుడి కుటుంబము సంఘ సభ్యులకు కుటుంబాలని ప్రభావితం చేయలేడు. అందుకని మన సంఘాలు పెరగలేకపోతున్నాయి. కాబట్టి ఏ సువార్థికుడి కుటుంబం అయితే సమాధానం ఉంటుందో, ఐక్యత కలిగి ఉంటుందో, ప్రేమ కలిగి ఉంటుందో, ఆ సువార్థికుడి కుటుంబం వల్ల అనేక మంది సత్యమైన మార్గంలోకి మనుషులు తీసుకురావడానికి ప్రభావితం చేయగలిగే వ్యక్తులుగా ఉండగలుగుతారు. అది మనం గమనించకపోతే క్రీస్తు ప్రభుకి సంఘాలు సంఖ్యలో పెరగవు. అది మనం రెండో విషయంగా మనం గుర్తెరగవలసిన అవసరం ఉంది. తర్వాత మనం మూడో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, సంఘానికి మనము ఏం చేయాలి అని అంటే, యవనస్తులు ప్రభావితం చేయబడడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మనం చదువుతున్నప్పుడు, హెబ్రీ రచయిత ఇలా మాట్లాడారు. ఏం మాట్లాడారు ఆయన అనే విషయాన్ని మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఆయన తెలియజేస్తున్నట్టు సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. సంఘంలో ఉండేటువంటి సీనియర్ సభ్యులు యవనస్తులైనటువంటి వారిని ప్రభావితం చేయాలని అంటే సంఘం ఎలాగ ఉండాలట? సరిగా ఉండాలి, సరిగా క్రమశిక్షణ కలిగి ఉండాలి, సరిగా నడుచుకోవాలి సంఘం. ఈరోజు సంఘాలు సరిగా ఉండట్లేదు, అందుకనే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. చూడండి ఒకసారి ఈ విషయంలో చదువుతాను. ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మాందులైనందున వాటిని విశుద్ధపరచుట చాలా కష్టమైందట. సంఘం ఎలా ఉండదట? వినడానికి అంత వేగిరిపాటు వీళ్ళకి ఉండట్లేదు, వినడానికి వేగిరిపాటు ఉండట్లేదు. కానీ చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి కానీ వినడానికి వీళ్ళు సరైనటువంటి ఆసక్తి చూపించట్లేదు. అంటే సంఘం సరిగా ఉండట్లేదు. సరిగా ఉండట్లేదు అంటే అర్థం ఏంటంటే క్రమశిక్షణ కలిగి ఉండట్లేదు. అది ప్రాబ్లం అనమాట అది. కాబట్టి 12వ వచనం అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులకు ఉండవలసిన వారు ఉండగా అంటున్నాడు. హెబ్రీ రచయిత క్రైస్తవులను ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే కాలాన్ని బట్టి చూస్తే అంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే ఏంటి? ఉదాహరణకి ఒక క్రీస్తు ప్రభు సంఘంలో ఒక వ్యక్తి బాప్తిసం పొంది 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి అతడు సంఘ సభ్యుడు. ఆ 5 సంవత్సరాల నుంచి సంఘ సభ్యుడైన వాడిని మనం లెక్క కాల్కులేట్ చేస్తే కాలమాన్ని బట్టి చూస్తే అతడు ఏమవ్వాలట? దేవుని వాక్యాన్ని ఉపదేశించగలిగేటువంటి బోధకుడు ఉండవలసిన వాడు. 5 సంవత్సరాలు రెగ్యులర్ గా దేవుని సన్నిధికి వెళ్తా ఉంటే అతడు సువార్థికుడు వేరే ప్లేస్కి వెళ్ళి వాక్యం చెప్పే టైంలో ఇతడు వేరే చోట వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి రాగలగాలి, అంత ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. కానీ 5 సంవత్సరాల నుంచి సంఘ సభ్యుడైనా, 10 సంవత్సరాల నుంచి సంఘ సభ్యుడైనా, 15 సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తా ఉన్నా, బాబు ప్రార్థన చేయడానికి కూడా సిగ్గేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు భయం వేస్తుందండి వాక్యం చదవడానికి, నడిపించడానికి నాకు సిగ్గుపడుతున్నానండి అనేవాళ్ళు ఉన్నారు. మరి సంఘంలో ఉండేటువంటి 10, 15, 20 సంవత్సరాలు సీనియారిటీగా ఉన్నటువంటి సంఘ సభ్యులు ప్రార్థన చేయడానికి రమ్మంటే నాకు భయం వేస్తుందని, సిగ్గేస్తుందని, వాక్యం చదవడం రమ్మంటే నాకు భయం వేస్తుందని. సో సంఘంలో ఏదైనా ఒక కార్యక్రమం లీడ్ చేయండి, నడిపించండి అని అతను బాధ్యత ఇస్తే అతను వెనకడుగేస్తున్నాడు అని అంటే మరి సీనియరే అలా వెనకడుగేస్తే జూనియర్ ఏం నేర్చుకుంటాడు అతను బట్టి. కాబట్టి సీనియర్స్ ఏం చేయాలని అంటే సంఘంలో వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను వారు నిర్వర్తిస్తూ వాళ్ళు ఏం చేయాలంట యవనస్తులనంటే, నాన్న మేము వయసులో పెరుగుతూ ఉన్నాం, మీరు యవన కాలంలో ఉన్నారు, ఇదిగో మేము చేస్తుంటే మీరు జాగ్రత్త చూసి నేర్చుకుని నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మాకులాగా మీరు ఇక్కడ నిలబడి లీడ్ చేస్తూ ఉంటే చక్కగా మేము కూర్చుని మిమ్మల్ని ఫాలో అవుతాం అని నేర్పించగలగాలి. అలా నేర్పించే సంఘ సభ్యులు దొరకట్లేదు ఈ రోజున. సీనియర్ యొక్క ప్రభావం యవనస్తులు అయిన వారి మీద ఎలా పడాలి? కాబట్టి సంఘాల్లో ఎప్పుడు కూడా చూడండి, మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వారం ఒకరి చేత పాటలు పాడిస్తాం, లేదా ఒకరి చేత బైబిల్ చదివిస్తాం, వాళ్ళ చేతే ప్రార్థన చేపిస్తాం. కానీ కొన్ని కొత్త ముఖాలని తీసుకొద్దాం ముందుకంటే వీళ్ళు వెనకడుగేస్తున్నారు. కారణం ఏంటంటే మరి సీనియర్స్ అనే వాళ్ళు ఎలా ప్రభావితం చేస్తున్నారో అర్థం కావట్లా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం గమనించాలి. ఎప్పుడు రచయిత ఏం మాట్లాడాడంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠాలు ఒకటి మరలా మీకు బోధించవలసి వచ్చింది. అంటే 10 సంవత్సరాలు అయినా సరే మళ్ళీ ప్రాథమికమైన విషయాలు చెప్పవలసి వస్తుంది. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడాలి, ఇలా రకరకాలుగా చెప్పిందే మరలా పదే 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 చెప్పడం వల్ల
వాళ్ళ సంఘంలో సభ్యులుగా సీనియర్స్ అయితే ఉండొచ్చేమో కానీ ఏమాత్రం కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళు నడుచుకోవట్లేదు. దేవుడు ఆశించినట్టుగా వాళ్ళు నడుచుకోవలేకపోతున్నారు. నేను చాలా సార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను ఒకసారి. ఏ సంఘ సభ్యుడైనా, బ్రదర్ ఈ రోజు మేము చాలా ఖాళీగా ఉన్నాం బ్రదర్, ఈ రోజు వచ్చి మాకు ఏమైనా వాక్యం నేర్పిస్తారా, చెప్పగలుగుతారా అని అడుగుతారేమో చూస్తాను చాలా సార్లు. నాకే అలాంటిది తారసపడదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సంఘ సభ్యులైనటువంటి వారిని మనం ఎలాగ ప్రభావితం చేయాలో అనేది మనం బాగా నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. మనం సమాజాన్ని బట్టి సువార్తికుడు అప్డేట్ కాకపోతే సంఘం అప్డేట్ అవ్వదు. వాళ్ళని అప్డేట్ చేయాలి. ఎందుకనంటే సంఘం పెరుగుతూ ఉంటే సువార్తికుడు దానివల్ల జీవించగలుగుతాడు, అనేక మందిని, కొత్త ఆత్మల్ని రక్షించగలుగుతాడు. అందుకని సంఘంలో సీనియర్స్ యొక్క ఆ ఎఫెక్ట్ అనేది జూనియర్స్ మీద పడుతుంది. కాబట్టి సీనియర్స్ కి మన ప్రత్యేకమైనటువంటి తరగతులను ఏర్పాటు చేయాలి. సీనియర్స్ ఓన్లీ సీనియర్సే. 10 years అయింది బాప్తిసం పొంది, వాళ్ళకి ఒక స్పెషల్ క్లాస్ పెట్టాలి. మనం సువార్తికులు గుర్తుపెట్టుకోవాలి. ఇది సీనియర్స్ కి స్పెషల్ గా క్లాసులు పెట్టి సీనియర్స్ ని మనం మోటివేషన్ చేసి, మీరు 6 రోజులు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఊర్లో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉండేటువంటి యవనస్తుల్ని మీరు ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించగలగాలని మనం వాళ్ళని క్లాస్ తీసుకుని వాళ్ళని మోటివేట్ చేయాలి. అలా చేయకపోతే వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవ్వరు. వాళ్ళకి బాధ్యత ఇవ్వాలి. మన బాధ్యత అప్పగిస్తే, మా సేవకుడు నాకు ఈ పని అప్పగించాడు కాబట్టి నేను ఆ పని చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ పని చేసేదానికి అవకాశం ఉంటుంది. అది సువార్తికులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి అయి ఉంది. కాబట్టి ఎబ్రీ రచయిత ఏమంటాడంటే, కాలాన్ని బట్టి మీరు చూస్తే బోధకులు ఉండవలసిన వాళ్ళు, కానీ మీరు ఎలాగున్నారని అంటే ఇంకా మీరు ప్రాథమిక పాఠాలు నేర్చుకోవాల్సిన వాళ్ళే అన్నారు. కాబట్టి మీరు పాలు త్రాగవలసిన వాళ్ళే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. ఆ 14వ వచనంలో ఏమన్నాడంటే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వాళ్ళకే తగును. అంటే మేలు కీడులు అనేవి ఎరిగినటువంటి వారుగా, సరిగా అందరికీ దేవుని యొక్క వాక్యం అందించే వారిగా సీనియర్స్ ఉండాలి. కేవలం దేవుని వాక్యాన్ని సువార్తికుడే అందించాలని అంటే సువార్తికుడు అలసిపోతాడు. సువార్తికుడు అలసిపోకూడదు. సువార్తికుడు అలసిపోతే సీనియర్స్ మోటివేషన్ చేయలేడు. కాబట్టి సువార్తికుడు చెప్పిన విషయాల్ని సంఘంలో ఉండేటువంటి సీనియర్స్ అభ్యాసం చేసి ఇతరులకి వాటిని చేరువలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా దేవుని యొక్క పరిచర్య ఇంకా గంభీరంగా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి సువార్తికుడి యొక్క పని, సంఘంలో ఉండేటువంటి సీనియర్స్ యొక్క పని చాలా ఉన్నతమైంది. అప్పుడే యవనస్తులు దేవుని పట్ల ఆసక్తి పరులుగా ప్రభావితులయ్యేదానికి అవకాశం ఉంది. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే, సంఘం ప్రభావితం చేయబడడానికి తప్పనిసరిగా చిల్డ్రన్ క్లాసులని, ఇందాక నేను చెప్పినట్టుగా సీనియర్స్ క్లాసులని, లేదా యవనస్తులకి తరగతులని, స్త్రీల కూటాలని, స్పెషల్ క్లాసులని, ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేసి ఊరికే వాకింగ్ చెప్పి వాళ్ళ బుర్ర తినేయకోకుండా కొన్ని మోటివేషన్ ఇచ్చేటట్టుగా, వాళ్ళని ప్రభావితం చేసేటట్టుగా, వాళ్ళ హృదయాల్లో దేవుని పట్ల ఆసక్తితో దేవుని పని చేయాలనేటువంటి సంగతులను వాళ్ళ మదిలోకి మనం వేయగలిగితే వాళ్ళు ఆ పనిని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ తన ఉత్తరంలో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మీరు చూసిన, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పేసి ఆయన తెలియజేసిన మాట ఉంది. అంటే సంఘము ఇతరులని ప్రభావితం చేయాలని అంటే, మరి ముఖ్యంగా యవనస్తుల్ని ప్రభావితం చేయాలని అంటే ఖచ్చితంగా ఏం చెప్తున్నట్ట, సంఘానికి ఉండవలసిన క్రమశిక్షణను సంఘం కలిగి ఉండాల. సంఘం క్రమశిక్షణ కలిగి ఉండాలి. నేటి దినాల్లో విచారకరమైన సంగతి ఏంటంటే, మరి సిటీల్లో ఎలా ఉంటది అనేది నాకు తెలియదు కానీ పల్లెటూరుల్లో ఉండేటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఆరాధనకు వస్తారు కానీ ఆరాధనలో కీర్తనలు పాడే కార్యక్రమం నడుస్తూ ఉంటే ఈ మధ్యలో ఎవడో ఫోన్ చేస్తారో ఫోన్ మోగుతుంది. అది పైకి వస్తుంది రింగ్ టోన్. అది అలా రావటం క్రమశిక్షణ కాదు. అది
రెండోది ఏంటంటే అతను ఫోన్ వచ్చింది, అతను ఆరాధనలో ఉన్నాడు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఈ లోపు అతను ఏం చేస్తాడంటే హలో హలో అనుకుంటే బయటకు వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ చిల్డ్రన్స్ ఉంటారు, యవనస్తులు ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, దేవుని మీద ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. కానీ వాళ్ళెవ్వరిని అతను పట్టించుకోకుండా వచ్చిన ఫోన్ ఎత్తేసి దేవుని కంటే ఇంపార్టెంట్ అనుకున్న ఫోన్ లో ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది స్త్రీలు చేస్తూ ఉంటారు, పురుషులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? వాక్యాన్ని ప్రకటించు, సమయమందు ఆ సమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఏం చేయాలట? ఉపదేశించుచు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వు వెళ్ళింది లోక సంబంధమైనటువంటి వాతావరణంలోను కాదు కదా. మనం వెళ్ళింది ఎక్కడికి? సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి వెళ్ళాం మనం. ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉంటూ మనం ఎలాంటి క్రమశిక్షణ పాటించాలా? ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ ఎట్టుని బయటకు వెళ్ళిపోకూడదు. ఈ మధ్యకాలంలో స్వార్థకులు కూడా ఎలాగ అయిపోయారంటే, ఆరాధనలో వాక్యం చెప్తున్నాడు, ఫోన్ రింగ్ అయితే ఫోన్ ఎత్తేసి మాట్లాడుతున్నారు వాక్యం చెప్పడం మానేసి. అందుకంటే స్వార్థ పని మానేసి శుభ్రంగా ఏదో పని చేసుకోవడం బెటర్. సువార్థికులు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ పరిసరాల్లో సువార్థికులైన వారు కీర్తనలు పాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, వాక్యం చెప్పినప్పుడు కానీ, ప్రభరాత్రి భోజన కార్యక్రమంలో కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా సరే ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి, లేదా స్విచ్ ఆపేయాలి. సైలెంట్ లో పెట్టుకుని స్విచ్ ఆపేసి దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని పని మనం చేయాలి. సంఘంలో ఉండేటువంటి స్వార్థికులుగా మనమే ఆరాధనలు ఉన్నప్పుడు, బైబిల్ తరగతులు ఉన్నప్పుడు, కృతజ్ఞత కూటంలో ఉన్నప్పుడు, ఎవరైనా ఫోన్ చేస్తే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఫోన్ ఎత్తి మాట్లాడితే మన ద్వారా కూర్చున్న ఆడియన్స్ ఏం నేర్చుకుంటారంట? ఓకే, ప్రార్థనలు ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఫోన్ ఎత్తేచ్చు, నష్టమేం లేదు, మా సువార్థికుడే ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాడు కాబట్టి అని వాళ్ళ మీద మన ప్రభావం పడేదానికి అవకాశం లేదా? ఉంది. కాబట్టి సంఘం ఇంకెప్పుడు క్రమశిక్షణ కలిగి ఉంటది. కాబట్టి సంఘం క్రమశిక్షణ కలిగి ఉండాలంటే దైవజనుడు ఏం చేయాలట? ఉపదేశించాలమ్మా, మనం దైవుని సన్నిధిలో ఉన్నాం, దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. సంఘానికి ఆరాధనకు వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లు కూడా మోగకూడదు, సైలెంట్ పెట్టుకోండి. ఒకవేళ ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ ఎత్తేసి వదిలేయండి, మీరు మాట్లాడొద్దు, అవతల వ్యక్తి వింటాడు, మనతో పని ఉంటే ఉంటాడు, లేదంటే కట్టేస్తాడు, అంతే, అయిపోయింది. మనము అలాగ దేవుని మీద ఆసక్తిని పెంచేటట్టుగా మాట్లాడాలి. అప్పుడు మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, సీనియర్ ప్రభావం జూనియర్ మీద పడుతుంది. సీనియరే ఫోన్ వచ్చినట్టు ఫోన్ ఎత్తేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మరి జూనియర్ ఏం చేస్తాడు? సీనియర్ వెళ్ళిపోయాడు ఫోన్ ఎట్టుకుని, కాబట్టి నేను కూడా ఫోన్ ఎట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇలాగూ ప్రభావితులు అయ్యేదానికి ఉంటుంది సంఘ వాతావరణంలో. కాబట్టి సీనియర్ యొక్క ఎఫెక్ట్ అనేది జూనియర్స్ మీద పడుతుంది. కాబట్టి సీనియర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా యవనస్తులైనటువంటి వారిని మంచి మార్గంలోకి తీసుకురావడానికి, వాళ్ళని ప్రభావితం చేసేటట్టుగా సీనియర్స్ యొక్క బిహేవియర్ అనేది చర్చిలో ఉంటది. అలా ఉండేటట్టుగా చూసుకోవాలనేది దయతో మీకు నేను జ్ఞాపకం చేస్తున్న సంగతి. తర్వాత 5వ విషయాన్ని మనం గమనించినప్పుడు, అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నారని అంటే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలాలు వచ్చిన తెలుసుకుని వేలానిగా మనుషులు ఈ విషయాలు గుర్తుపెట్టు లిస్ట్ చెప్పాడు ఇక్కడ. అది అంచు దినాలలో అపాయకరమైన కాలాలు వచ్చిన తెలుసుకునము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు, ఇటు వారికి విముఖుడు అయిందుమని చెప్పాడు. అంటే సంఘ సభ్యుల మధ్య ఏం ఉండకూడదు అంటున్నాడు అని అంటే, వేషధారణ అనేది ఉండకూడదు. ఆదివారం వెళ్ళినప్పుడు చాలా భక్తిపరులుగా మనం బైబిల్ పట్టుకుని నీటికి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు రూపం కనపడుతుంది మనకు బయటికి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన ఒరిజినాలిటీ అనేది సోమవారం నుంచి శనివారం వరకు ఉన్నది మన ఒరిజినాలిటీ. ఆదివారం అనేది నామకార్థమైన భక్తి అయి ఉండకూడదు, అది వేషధారణ అయి ఉండకూడదు. మనల్ని చూసి బయట వాళ్ళు ఎలా ప్రభావితం అవుతున్నారు చూడండి. పల్లెటూరులో ఏమనుకుంటారంటే, వీళ్ళు ఆదివారం ప్రార్థనకి వెళ్తారు కానీ ప్రార్థన వచ్చిన తర్వాత అందరితో పోట్లాడతారు, వీళ్ళకి వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వాళ్ళతో సరిగా ఉండరు, వీళ్ళతో సరిగా ఉండదండి. చర్చికి వెళ్ళే వాళ్ళ మీద
వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సంఘానికి వెళ్ళేటువంటి సభ్యులు వేషధారులుగా బ్రతకూడదు. రియాలిటీ, ఒరిజినాలిటీ. మనము దేవుని కుమారులుగా బ్రతకాలా, దేవుని కుమార్తెలుగా బ్రతకాలి తప్ప వేషధారులుగా మనం బ్రతకూడదు. ఒకవేళ మనం వేషధారులుగా బ్రతుకుతూ ఉంటే మన ఎఫెక్ట్ అనేది యవనస్తుల మీద పడుతుంది, చిల్డ్రన్స్ మీద పడుతుంది. చూడండి, మన ఇంట్లో చిల్డ్రన్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు ఆరాధనకి వెళ్ళి ఆరాధన ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత పోట్లాడుకుంటున్నారు అనుకోండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు వరకు మా మమ్మీ డాడీ ఆరాధనకి వెళ్ళారు, చక్కగా ఉన్నారు, కానీ ఇంటికి వచ్చాక దెబ్బలాడుకుంటున్నారు ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. హో, ప్రార్థనకి వెళ్ళి వచ్చాక పోట్లాడుకోవచ్చు అనేది వాడి మనసులో ఫీడ్ అయిపోద్ది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు, సీనియర్స్ అనేవాళ్ళు చిన్నపిల్లల మీద, జూనియర్స్ మీద, యవనస్తుల మీద చెడు ప్రభావం వాళ్ళ మీదకి వెళ్ళేటట్టుగా మనం ఉండకూడదు అనేది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియాల్సిన సంగతులు. సంఘానికి వెళ్ళేటువంటి సీనియర్ సభ్యులు వేషధారులుగా ఉండకూడదు అనేటువంటి సంగతిని మనం గమనించాల. కాబట్టి సంఘ వాతావరణం అనేది చాలా ప్రాముఖ్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత సీనియర్స్ మీద ఉంది. నువ్వు బాప్తీసం పొంది 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా, ఇంకా బాప్తీసం పొందలేని వారు చర్చకు వస్తున్నారు కదా సంఘానికి, వాళ్ళ మీద నీ ప్రభావం ఎలా పడుతుంది, మంచిగానే చెడుగానా, అది బాప్తీసం పొందిన వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘం బలంగా ఉండాలి. ఈ రోజున సంఘాలు బలంగా లేకపోవడానికి అనేకమైన కారణాలు. కాబట్టి సంఘం దేవుడు ఎలా ఉండాలని కోరాడు, సంఘ వాతావరణం ఎలా ఉండాలని కోరారు ఆయన అనేది మనం ఒకసారి గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలుతోనే మిమ్మల్ని పెంచితే గానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు, మీరు ఇంకనూ శరీర సంబంధంలో ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నవారు కారా అని చెప్పేశాడు అనమాట. అంటే సంఘం బలహీనంగా ఉండకూడదు, సంఘం చాలా బలంగా, స్ట్రాంగ్ గా ఉండాలి. సంఘం బలంగా ఉండాలంటే సీనియర్స్ అనేవాళ్ళు వాక్యానికి కట్టుబడి వాక్య సంబంధమైనటువంటి విధి విధానాలతో వారు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఘం బలంగా ఉండాలని దేవుడు ఉద్దేశించారు. అదే సీనియర్స్ మీద దాని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి సంఘం బలంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే సంఘం సత్యమైనటువంటి బోధన చేయవలసిన అవసరం ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు సంఘం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు, సత్యమైన బోధనే చేయాలా. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలము ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారం కన్నాడట. సత్యవాక్యం వలన కన్నాడు ఆయన మనల్ని. కాబట్టి సంఘం బలంగా ఉండాలంటే సత్యమైన వాక్యాన్ని మనం ప్రకటించాల. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏం మాట్లాడతాడనంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠించు, నీ వాక్యం సత్యం. కాబట్టి సంఘము బలంగా ఉండాలని అంటే ఒకటి, వాళ్ళకి సత్యమైనటువంటి వాక్యాన్ని మనము ప్రకటించవలసిన అవసరం ఉంది. రెండవది, సంఘం బలంగా ఉండాలంటే సంఘ నాయకత్వం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సంఘంలో నాయకులైనటువంటి వారిని ఏర్పాటు చేసినప్పుడు బలహీనులైనటువంటి వారిని, అనుభవం లేనటువంటి వారిని సంఘ నాయకులుగా మనం ఏర్పాటు చేయకూడదు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవారు కనుక క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగవారికి ఆయన ఎలాగ నియమించాడని చెప్పాడు. కాబట్టి సంఘంలో ఉండేటువంటి నాయకులు ఎలా ఉండాలట? ఏకత్వం కలిగి ఉండాలి, ఏ లోపం లేని వారై ఉండాలా, క్రీస్తు ప్రభు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సాధించేవారుగా సంఘ నాయకులు ఉండాలా అని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. కాబట్టి సంఘ వాతావరణం ఎంత ఇంపార్టెంటో చూడండి, యవనస్తుల్ని మంచి దారిని నడిపించడానికి. కాబట్టి సంఘం దేవుడు ఆశించిన రీతిలో ఉండాలా. దేవుడు ఎలా ఉండాలని ఆశించాడు అంటే పరిశుద్ధంగా ఉండాలని ఆశించాడు. వాళ్ళ మధ్య సమాధానం అనేది, ఐక్యత అనేది, ప్రేమ అనేది ఉండాలని ఆశించారు. సంఘంలో ఉండేటువంటి సభ్యులు సరిగా ప్రవర్తించవలసిన వారని, వాక్యం మంచిగా అందేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అలాగే క్రమశిక్షణ కలిగి ఉండాలని చెప్పారు. సభ్యుల మధ్య వేషధారణ అనేది ఉండకూడదని చెప్పారు. సంఘం బలంగా ఉండాలని చెప్పాడు ఆయన.
సత్యమైన బోధన చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సంఘ నాయకత్వం అనేది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగినటువంటి వారిగా ఉన్న వారికి సంఘ నాయకత్వం అనేది అప్పగించాలి. ఇలాంటి వాతావరణంలో సంఘం ఉండాలి. సంఘం ఇలాంటి వాతావరణం లేకపోయినట్లయితే సంఘంలో ఉండేటువంటి యవనస్తులు దేవుని కొరకు నెక్స్ట్ తరంలో బలమైన పని చేయలేరు. బలమైన పని యవనస్తులు చేయాలంటే ఆ ఎఫెక్ట్ అనేది సీనియర్స్ దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట. కాబట్టి చర్చిలో మెంబర్లుగా కొనసాగే వాళ్ళు, సంఘ సభ్యులుగా కొనసాగే వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దేవునికి విలువిచ్చి వాళ్ళు యవనస్తులు ప్రభావితం చేసి దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత కలిగిన వారనే విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తూ, నేటి కాలంలో యవనస్తులైనటువంటి వారిని ప్రభావితం చేసేది లోకమని, కుటుంబం అని, సంఘ వాతావరణం అనేటువంటి విషయాలు మీకు తెలియజేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకే సోదరులు సూర్యతేజ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలందరితో ముగిస్తున్నా. దేవుడు తన మాటలు మా అందరి వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.